కాలంలో పురోగతి చేయడానికి ఉపయోగపడుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు, విజయభాస్కర్ గారు నమస్కారం. మిత్ర బంధానికి కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మిత్ర విభేదానికి సంబంధించినటువంటి అంశాలు, ఆలోచనలు కూటమిలో ఏ పార్టీలో ఉండకూడదు అనేటటువంటి స్టేట్ మెసేజ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అటు జనసేన వర్గాలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వర్గాలకు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అజెండా మరియు ప్రజల సంక్షేమం ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టం చేస్తారు. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? చక్కగానే స్పందించారు. ఎస్, ఆయన స్పందనలో ఎవరు ఏలెత్తి చూపడానికి లేదు. అంటే జనసేన పార్టీ మీటింగు అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఎస్, ఈ కోవర్తుల సంగతి ఇవన్నీ. కానీ కూటమికి సంబంధించి మిత్రధర్మం అది పాటించాలా అన్నది అది తప్పనిసరిగా అందరూ ఫాలో కావాల్సింది. కూటమికి ఒక ధర్మం ఉంటుంది. మనం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసాం. మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడిగా అందరితో కలిసికట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం, పోతే అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ పోతే జన సైనికులంతా నా ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి. ఇక నుంచి నేనే కమాండర్గా పూర్తిగా వ్యవహరిస్తాను. పోతే నా ఆశయాల కోసం నేను ఎవరినైనా వదులుకోవడానికి, అంటే తన పార్టీ శ్రేణుల్ని వదులుకోవడానికి సిద్ధం. అందుకే కమిటీలు రద్దు చేశాను, కొన్ని కమిటీలు. అదేవిధంగా రేపు ఆగస్టు 14 కల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తానని ఘంటాపదంగా చెప్పాడు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా చక్కగా చెప్పాడు. హైందవ ధర్మానికి సంబంధించి పుష్కరాల ప్రాముఖ్యత, ఆ పుష్కరాల సమయంలో అధికారులు వ్యవహరించాల్సిన తీర్పులు, ఇంకా సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో 7,500 కోట్ల పైన 7,800 కోట్ల వరకు పుష్కరాలకు సంబంధించి 265 గ్రామ పంచాయతీలకు సంబంధించి పుష్కర్ ఘాట్ల నిర్మాణం ఉంది. ఉన్న పుష్కర్ ఘాట్లు అన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ముందుగా ఈ మురికి కాలువలు, ఈ నీళ్లలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అదేవిధంగా దోమలు ఇలాంటి ఇతర క్రిమి కీటకాల వల్ల కూడా ప్రజలకి మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు ఉన్నాయి. కాబట్టి అధికారులను వెంట పెట్టుకొని ఆయన పోతే జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి దుర్గేష్ కుమార్ గారిని, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారిని వెంట పెట్టుకొని, అధికారులను వెంట పెట్టుకొని ఆయన చాలా వాళ్ళందరికీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే పవిత్రమైన గోదావరి పుష్కరాన్ని అపవిత్రంగా ఉండకూడదు, మురికి నీరు ఉండకూడదు. ఆ మురికి నీరు శుభ్రత అనేది మొదటి కర్తవ్యంగా భావించి ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు చేపట్టింది. వచ్చేది ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలకి గోదావరి పొంగిపోతలే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. చక్కటి ఘాట్లు నిర్మాణం చేయండి. ఎలాంటి ప్రమాదాలకు తావు ఇవ్వకుండా గజెత్తగాళ్లను, ఇతర బోట్లని వీటన్నిటిని వీళ్ళందరినీ సంసిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నాయి. అప్రమత్తం చేశాడు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాడు. అది చక్కగా అందరికీ నచ్చిన విషయం. అదేవిధంగా కూటమి ధర్మం విషయంలో ఆయన చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు 5 మందినో 6 మందినో డిప్యూటీ సీఎంలను పెట్టారు. అది అసలుకి మా బోటోళ్ళకే ఎంతమందిని పెట్టాడు, వాళ్ళ ప్రాముఖ్యత ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఇంకా సామాన్య జనాలకి ఏమర్థం అవుతుంది? ఆ డిప్యూటీ సీఎంలకి ఏమి ప్రాధాన్యత ఇచ్చాడు, ఏమి స్వేచ్ఛ ఇచ్చాడు? వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి, 6,000 లాగా ఉంచాడు అన్న. కానీ ఈ కూటమి సారథ్య బాధ్యత వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి విస్తృతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చారు. పోతే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నిన్న పుష్కరాలకు సంబంధించిన సమీక్ష చేశారంటే, పోతే అదే మామూలుగా దేవాదాయ శాఖ మంత్రి చేస్తుంటాడు, ముఖ్యమంత్రి చేస్తుంటారు. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అనేక శాఖలు ఉన్నప్పటికీ పోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి ఈ పుష్కరాలు, వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఆయన స్వయంగా సమీక్షించే స్వేచ్ఛ స్వాతంత్రాలు మా డిప్యూటీ సీఎం కి కూటమి ప్రభుత్వంలో ఉందనేది ఈ సందర్భంగా గమనార్హం. ముఖ్యంగా ఏ రోజు రాష్ట్రంలో డిప్యూటీ రాష్ట్రంలో నరసింహరావు లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం గా చేశారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి విస్తృతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు డిప్యూటీ సీఎం హోదాలో వారు అన్ని చోట్ల సంచరిస్తున్నారు.
అన్నిటిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా గతంలో హోంశాఖకు సంబంధించి కూడా ఆయన కీలకమైన ప్రకటన చేశారంటే కూటమిలో ఆయనకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒక్కసారి లోకానికి లోకం అవగాహన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా పూర్తి స్వాతంత్రాలు ఉన్నాయి. మస్తాన్ రావు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి విధానంలో ఒక మెచ్యూరిటీ పొలిటీషియన్ కనిపించారు. ఆయన